సో హాయ్ గాయ్స్, సో ఈరోజు వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి బర్త్డే స్టేటస్ వీడియోని మీ ఫోటోతో కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. Zombie apocalypse. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడేసరికి మనము కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 డేస్ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను 15 సెకండ్స్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము గ్రేడియంట్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి నేను గ్రేడియంట్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సోన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేయాలి. సోన్స్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా చేసి మీరు వీడియో ఎండ్ వరకు ఈ లేయర్ని కూడా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. సోన్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇంకొక గ్రేడియంట్ ఇమేజ్ని కూడా మనము ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేసి సో వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత అదే లేయర్ని సెలెక్ట్ చేసి ఓవరాల్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఫ్లిక్కర్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడేసరికి మీరు ఎఫెక్ట్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేసి సో బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు సో ఈ విధంగా ఎఫెక్ట్స్ కూడా రావడం జరుగుతాయి అన్నమాట. ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో బార్స్ వీడియోని అయితే ఇప్పుడు మనము ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బార్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా రొటేట్ చేసి ఈ విధంగా మనము పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ విధంగా బార్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి అనమాట. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా బార్స్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనము రొటేట్ అయితే చేసి సో ఈ విధంగా కరెక్ట్గా బార్స్కి అడ్జస్ట్ అయ్యే విధంగా రొటేట్ చేసి ఈ విధంగా పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే మనము కరెక్ట్గా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి మన ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు మన ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనకు remove.bg అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని PNG ఫార్మాట్లో ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఈ విధంగా మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు షాడో ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడేసరికి ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయండి. సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి సో ఇప్పుడు బర్త్డే PNGని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంకొక ఎఫెక్ట్ వీడియోని కూడా ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు వచ్చేసరికి సో ఆ వీడియోని అయితే ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అదే లేని సెలెక్ట్ చేసి స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సౌండ్స్ క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా ఉంటుంది అనమాట వీడియో అయితే. సో ఇక మనం వచ్చేసరికి టెక్స్ట్ని కూడా ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన టెక్స్ట్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఫాంట్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన ఫాంట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి నార్మల్ ఫాంట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ మీద క్లిక్ చేసి సో నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు వచ్చేసరికి షాడోని అదే విధంగా అవుట్ లైన్ అని ఉంటుంది. సో ఈ రెండింటిని అయితే ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసిన తర్వాత
సో మీరు అవుట్లైన్లోకి వెళ్ళేసి సో వెయిట్ని అయితే ఈ విధంగా ఒక 5 or 6 అయితే పెట్టండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు టెక్స్ట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆ టెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు టెక్స్ట్ కూడా రావడం జరుగుతుంది. సో నేను డిస్క్రిప్షన్లో హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఇస్తాను. ఆ టెక్స్ట్ నేను మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు వచ్చేసరికి ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడ టాప్లో అయితే ప్లేస్ అయితే చేయండి. సో ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో అదేవిధంగా లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు గెట్ మోడ్లోకి వెళ్ళేసి మనకు వచ్చేసరికి కాన్ఫెంటీ అని ఈ ఓవర్లే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు అప్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో కొంచెం ఈ విధంగా చిన్నదిగా అయితే చేసి సో క్రింద అయితే మనం ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు వీడియో అనేది రెడీ అయిందనమాట. ఇక వచ్చేసరికి మనం ఫ్రేమ్ని అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీడియాలోకి వెళ్ళేసి సో మనం ఫ్రేమ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సో ఈ విధంగా ఉంటుందన్నమాట వీడియో అయితే. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే సాంగ్ని అయితే ఇచ్చాను. సో ఆ సాంగ్ కాకుండా మీకు నచ్చిన సాంగ్ని పెట్టుకోవాలి అనుకుంటే సో మీరు సాంగ్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక మనం వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.